మిత్రులారా, బీహార్లో ఒక చిత్రమైన ముచ్చట జరిగింది. ఇందులో వస్తుంది వీడియో ఎనురి తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తా. కిరణ్ అన్న ఒకసారి వీడియో ప్లే చేయి. इनको बता क्या नाम है आपका? नाम बोलिए आप। पवन कुमार। कहाँ घर है? बिजाड़ी। क्या हुआ था? गए थे शादी करने। हाँ। वहाँ सिंदूर भरने थे, तैयार हुआ था, ऐसे हॉस्पिटल गया, लड़की चला भाग गई। लड़की ने क्या बोला? शादी नहीं करेंगे। हैं? शादी नहीं करेंगे बोली। लड़की क्या करेगा? लड़की बोली कि लड़का पागल है, शादी नहीं करेंगे। ఏం పేర్రా పిల్ల నీ పేరు? ఈ పిల్లగాడు చెప్తుండు మేరా నామ్తో పవన్ కుమారే. మరి క్యా హువరే షాదీ ఐసా ఖరాబ్ అయ్యి అని ఆడ ఉన్న పొరగాలు అడిగితే ఏమి లేదు, జర్రంత కుంకుమ పెట్టే సమయంలో అది చెయ్యి కొద్ది అంత ఇలాంచింది, అక్కడిక్కడ షేక్ కాగానే పిల్ల పాడైపోయింది బగాంచింది అని చెప్పాడు. ఇది పేపర్కి వచ్చిన ముచ్చటే, వీడియో అయితే క్లియరే, అబద్ధమైతే చెప్తలేను. అయితే మన ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు అయితే ఎట్లా ఉంటాయి అంటే, పెళ్ళికి ముందుగల్లా గది నాగవెల్లి అని, పతానం అని, లేకపోతే మంగళతాళాలని గసోనికి సంబంధించిన మనకాయ ఉంటాయి. మరి ఆ బీహార్లో మరి అలా ఆచారం ఎట్ట ఉందో ఏం కదా మనకు తెలియదు. కానీ మరి పెళ్ళి అయ్యిందా లేకపోతే కాగా అయ్యేకంటే ముందే తెలియదు. కానీ కుంకుమ పెట్టురు అని పిల్లకి చెప్పినాడు. సింధూర్ ప్రోగ్రామ్ అంటాడు దాన్ని. ఆ సింధూర్ కార్యక్రమానికి కుంకుమవేటు పిల్ల కానగానే పొరగాడు పాడే బొట్టు పెట్టేటప్పుడు గిటగిట అని గిటగిట వణికిండట, జర్రంతా షేక్ అయ్యాడు. మరి పెళ్ళి అయితే జర కోలికి భయం కూడా ఉంటుంది కదా, కొత్త జర జనాలంతా చుట్టుపక్కల చూస్తుండాలి, వాళ్ళందరి ముందు ఉండాలంటే అందరు ధైర్యం సరిపోతుంది. ఓ పెళ్లి పిల్లగాడు అంటే మంచిగా మూత కూడా బిగ్గి రేసిపోతాడు. ఇక కొంతమంది ధైర్యాలు ఉంటాయి, కొంతమంది ధైర్యాలు ఉన్నాయి. కానీ ఈ పొరగానికి పాడైపోని జర్రంతా భయపడ్డట్టు వచ్చింది. పొల్ల కనిపెట్టిందట. అప్పుడు అమ్మర కొడక ఈడ వంకుతుంది అంటే ఫలానా కాడ ఇంకా ఈ సంగతి ఎట్లుంటుందో అంటే, ఈయన ఒంట్లో బలం లేదనుకుందా, లేకపోతే తిక్కలోడు అనుకుందా, లేకపోతే ఆడేమన్నా వ్యాధిగ్రస్తుడు అనుకుందా మనకు తెలియదు. కానీ నాకు వద్దంటే వద్దని మొగం మార్చిందట. అరే మొగం మారితే ఇక పిల్ల తల్లిదండ్రులు, పిల్లగాని తల్లిదండ్రులు అంతా పోయి చుట్టాలు పక్కలు పోయి అట్టేం లేదు బిడ్డ, పెళ్ళి ఆయా కొత్త పిల్లగానికి జరంత బెదిరినట్టుండు, ఏం కాదు సెట్ అవుతాడు, ఉండని బిడ్డ అంటే లేదు 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 నాకు ఈయనతోటి పెళ్ళి అసలే వద్దని పెట్టిందట. నాకు తెలిసి ఈ పోరగాడే అదృష్టవంతుడు. ఎందుకంటే పెళ్ళి అయిన నాడు పెళ్ళి ఇవ్వాలి అవుతుంది అనుకో, ఇవాళలో రేపో చుట్టాలు పక్కలు ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు. ఇక ఎల్లుండో ఆవులెల్లుండో పిల్లగానే అయితే అర్రల దొలాలగా. మరి ఆడ పుసుకునేమని ఎడవాడని చేస్తే మరి ఈయన పుసుకున్న గుండ్రాయి నెత్తిలేతే చంపునేమో. మరి ఇంక ఇటువంటిది కాదు పని చేయదా. ఇప్పుడు నిన్నవానే వచ్చింది పేపర్లో, ఇష్టం లేని పెళ్లి చేసిరని కొనబోయి హనీమూన్ కొనబోయి ఒకని చంపారు. ఇష్టం లేని పెళ్లి చేసినట్టు మొదటి రాత్రి నాడే పాలలీసం కలిపి మొగని చంపిన కొంతమంది ఉన్నారు. ఆడోళ్ళు మొగలు చంపినోళ్ళు, మొగలు ఆడోళ్ళు చంపినోళ్ళు, ఇద్దరేం తక్కువ లేరు ఆడ. కానీ మరి ఈ పొల్ల లేచి పోవడమే ఈయనకి ఆయన అదృష్టం మంచుకున్నట్టు చూడబోతే. ఎంత ఏదేమైనా కానీ అవునా ఓ బుజ్జే, ఇప్పుడు ఆ పొరగాడు జర్ర వణికితే వణికిండేమో, అందరికీ ధైర్యం ఉంటుంది. అది జర్ర ఆడు ఒంటి పురిగాడు చూస్తేనే మంచి అవపాటు నావలో బక్కపలసగున్నాడు. సరే ఇయ్యాల కాకుండా రేపన చెట్టు కాకపోయినాడు. మీ అయ్యమ్మ ఇంత ఖర్చు పెట్టి కష్టపడి పెళ్లి చేసుకొని వస్తే బొట్టు పెట్టే కాడ జర్ర అంత చెయ్యి వనకనంట. చెయ్యి వనకంగానే ఎమ్మటే ఆయన తనుముల బలం తెరిచిపోయింది. ఇక వీడు నాతోటి సంసారం చేయలేడు, ఈయనతోటి ఏం అయ్యేది లేదు చచ్చేది లేదు అనుకుందో, ఎట్ట అనుకుందో, వీడు మంచం ఎక్కడ అనుకుందా లేకపోతే ఎట్ట అనుకుందో మనకైతే తెలియదు. మనం ఉత్త పుణ్యాన్ని బదనం చేస్తే కూడా బాగుండదు కదా. ఆయన ఏకంగా ఇడాకు తీసుకొని పోయిందట. ఇంకో గీసవంటి పెళ్లి ముచ్చట వచ్చింది, బీహార్లో జరిగిందట. ప్రజలారా ఒకసారి వీడియో వస్తుంది, వీడియో చూసే ప్రయత్నం చేయరు ఉంటా. మరి ఇక ఇంకా గట్ట తయారయ్యారు ఆ గద్ద.